హాయ్ వ్యూయర్స్, ఈ కారం బూందీ అచ్చం స్వీట్ షాప్ టేస్ట్ వచ్చేలాగా ఇంట్లో ఎలా చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో చూపిస్తాను, చూడండి. కొన్ని టిప్స్ ఫాలో అయితే బిగినర్స్ కూడా దీన్ని ఈజీగా చేసుకోగలుగుతారు. మంచి టేస్టీ అండ్ హెల్దీ క్రంచీ కారం బూందీ. ఇప్పుడు దీనికి కొలత ఏంటంటే 3 గ్లాసుల శనగపిండికి 4 గ్లాసుల బియ్యం పిండి తీసుకున్నాం. మేము కొలతలో కొంచెం పిండి ఎక్కువ తక్కువైనా ఏం ప్రాబ్లం, కానీ ఎక్కువ డిఫరెన్స్ ఉండొద్దు. ఇప్పుడు 3 గ్లాసుల శనగపిండి తీసుకున్నాం కదా, ఇప్పుడు బియ్యం పిండి తీసుకొని ఒక జల్లెడలో జల్లెడ పట్టుకోవాలి. ఇదంతా ఈ కారం బూందీ ఎప్పుడు మా బుజ్జి అంటే వచ్చినప్పుడు కంపల్సరీ చేయించుకుంటాము. మంచి హాలిడే రోజు కూర్చొని ప్లాన్ చేసి మాట్లాడుకుంటా చేసేస్తాము. పండుగలప్పుడు ఇట్లా పిండి వంటలు అందరూ కలిసి చేసుకుంటే సరదాగా ఉంటుంది. 4 గ్లాస్ బియ్యం పిండి కూడా జల్లెడ పట్టేసుకున్నాం కదా, ఇప్పుడు ఆ 2 పిండిలని ఇట్లా కలుపుకోవాలి. ఈవెన్గా మొత్తం కలుపుకోవాలి తడపక ముందు. ఇప్పుడు ఈ కలుపుకున్న పిండిని ఒక పెద్ద బుగాన్నులో కానీ గిన్నెలో కానీ మొత్తం ట్రాన్స్ఫర్ వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిలో నీళ్ళు కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుతూ ఉండాలి, గడ్డలు కట్టకుండా. ఇలా మెల్లగా కలపాలి. 10 to 15 minutes టైం పడుతుంది ఇదంతా కలుపుకోవడానికి. మెల్లమెల్ల కొంచెం కొంచెం నిలవాలి. ఒకటేసారి పోసి కలిపేసినామా అన్నట్టు కాదు, ఎందుకంటే కన్సిస్టెన్సీ చూసుకోవాలి. ఇట్లా కొడుతూ ఉండాలి. అది ఇట్లా కొడుతుంటే ఆ గడ్డలు ఏమైనా కట్టినా అవంతా పేస్ట్ లాగా అవుతుంది. స్వీట్ షాప్లలో శనగపిండి ఎక్కువ వేస్తారు, బియ్యం పిండి తక్కువ వేస్తారు. ఇంకా వాళ్ళు సోడా ఎక్కువ వేస్తారు, ఆయిల్ ఉంటుంది. దానివల్ల గ్యాస్ ట్రబుల్ ప్రాబ్లం అవుతుంది. కానీ ఇక్కడ మాత్రం ఇంత కూడా సోడా వేసుకోలేదు. ఇంకా మనం బియ్యం పిండి క్వాంటిటీ ఎక్కువ తీసుకున్నాం, శనగపిండి క్వాంటిటీ తక్కువ తీసుకున్నాము. పిండి తడపడానికి ఎక్కువ నీళ్ళు పోసుకోవద్దు, కరెక్ట్గా పోసుకోవాలి. ఎందుకంటే ఎక్కువ నీళ్ళు అయితే కూడా పలుచగా అయిపోయి అది నూనె ఎక్కువ గుంజుతుంది. చూస్తున్నారు కదా, ఇంత పలుచగా చేసుకోవాలి. పిండి రెడీ అయిపోయింది కదా, ఒక గిన్నెలో నీళ్ళు, ఇంకా జల్లిగంట, జల్లెడ ఇవన్నీ తీసుకోవాలి. ఒక బొగాన బూందీ వేసుకోవడానికి. ఈ తొందరగా అయిపోవడానికి 2 పొయ్యిల మీద కడాయి పెట్టుకొని నూనె వేడి చేసుకోవాలి. నూనె చాలా వేడిగా ఉండాలి వేసేటప్పుడు. దీన్ని బూందీ జల్లిగంట అంటారు. దాంట్లో పిండి ఉట్టిగా పోసి ఉంచకూడదు, ఇట్లా కొడుతూ ఉండాలి, తడుతూ ఉండాలి. అప్పుడు అవి పడుతుంటాయి ఇట్లా డ్రాప్స్ లాగా. ఇలా పైకి కిందికి ఇలా అనుకుంటూ ఉండాలి, ఎందుకంటే ఒక సైడే వేగిపోతుంది కాబట్టి ఇలా అంటూ ఉండాలి. 2 సైడ్లో వేగిపోతాయి. ఈ బూందీ అంటుంది కదా, ప్రతి వాయి తర్వాత నీట్ చేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ పిండి పోసినప్పుడు అది కింద ఎండిపోయినట్టు అవుతుంది కాబట్టి పిండి జారదు కిందికి. ఇలా తీసేసుకుంటే ఆయిల్ అంతా కిందకి దిగిపోయింది. ఆయిల్లో వర్షం పడుతుంది, బూందీ వర్షం. ఇప్పుడు ఇద్దరం ఉన్నాం కాబట్టి కలిసి చేసేసుకుంటున్నామండి. ఇది 1/2 అవర్లో అయిపోతుంది. తను ఒకవైపు నేను ఒకవైపు కూర్చొని అన్నీ చేసేసుకుంటున్నాము. చూడండి, ఇలా క్రంచిగా సౌండ్ వచ్చినప్పుడు తీసేసేయాలి. ఇంకెక్కువసేపు ఉంచితే మాడిపోతుంది. ఇలా పైకి కిందికి అంటూ ఉండాలి, బూందీ మంచి కలర్ రావడానికి. 2 వైపులా మంచిగా వేగిపోతుంది. చూడండి, దీంట్లో ఎక్కువ ఆయిల్ పీల్చుకోవట్లేదు, ఎంత బాగా ఉందో ఆయిల్ లేకుండా. ఇలాగే మొత్తం బూందీ వేయించేసుకోవాలి, పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత తాలింపు ఎలా వేసుకోవాలో చూద్దాం. తాలింపు కోసం ముందు వెల్లుల్లిపాయలు దంచుకుందాము. 10 నుంచి 15 వరకు తీసుకోవాలి. కొంచెం కచ్చపచ్చగా దంచేసుకొని తీసేసుకుందాం. పొట్టుతోటే వేసుకోవాలి. 1 కప్ పల్లీలు, ఇవి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మంచిగా వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. పల్లీలు వేగిపోయాయి, ఇప్పుడు తీసేసుకుందాము. వెల్లుల్లిపాయలు పట్టుకున్నాం కదా, అది మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి. పచ్చిగా ఉంటే బూందీ మొత్తం బూజు వస్తుంది, అందుకనే మంచిగా బ్రౌన్ కలర్ అయ్యే వరకు వేయించుకోవాలి లో ఫ్లేమ్లో. చూడండి, ఇట్లా క్రిస్పీగా కావాలి. ఇప్పుడు దీంట్లో కరివేపాకు వేసుకున్నాము. ఇది కూడా క్రిస్పీగా కావాలి. క్రిస్పీగా ఇవి కూడా తీసేసుకోవాలి. చూడండి, బియ్యం పిండి ఎక్కువ వేసుకొని చేసుకుంటే ఇలా క్రిస్పీగా అవుతుంది. దీంట్లో సోడా కానీ ఏది కానీ అవసరం లేదు. ఇప్పుడు దీంట్లో ఎలా మసాలా కలుపుకోవాలో చూపిస్తాను. ఇది 1.5 kg బూందీ అండి. దీంట్లో 1/2 టీ స్పూన్ ఉప్పు కొంచెం తగ్గించి వేసుకోవాలి, ఎందుకంటే దీంట్లో మనము టేస్ట్ కోసము
స్వీట్ షాప్ టేస్ట్ రావాలంటే నల్లుప్పు వేసుకోవాలి దీంట్లో ఎక్కువగా. కారము, ధనియాల పొడి, జీలకర్ర పొడి, వెల్లుల్లిపాయ, పల్లీలు, కరివేపాకు మనం వేయించుకొని పెట్టుకున్నాం కదా, అవంతా ఇందులో వేసేసుకోవాలి. ఇవన్నీ కలుపుకోవాలి. ఇప్పుడు బాగా కలిసిపోయేలాగా. నాకు ఇక్కడ కొంచెం మసాలా తక్కువ అనిపిస్తుంది, మళ్ళీ అన్నీ కొద్దిగా యాడ్ చేసుకుంటున్నాను. మీ టేస్ట్ తగ్గట్టు మీరు యాడ్ చేసుకోండి. మళ్ళీ నేను చేతితో కలిపేసుకుంటున్నాను. అడుగున మసాలా ఏదైనా పోయినా కూడా కింది మీద కలుపుకుంటే అంతా కలిసిపోతుంది. ఫైనలీ టేస్టీగా క్రంచీగా కారం బూందీ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.